హాయ్ ఫ్రెండ్స్, ఇగో పిల్లలకు పుల్ల మామిడికాయ రెసిపీ తయారు చేస్తున్నానండి. చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఇది పుల్ల మామిడికాయలు బాయిల్ చేయాలండి వాటర్లో. కొంచెం ఒక 2 నిమిషాలు ఈ వక్కలు మునిగే అంతవరకు వాటర్ పోసుకోవాలండి. ఇట్లా. సరేనా ఫ్రెండ్స్, 2 నిమిషాలు ఇవి మగ్గాలండి. కొందరు ఆవిరిలో కూడా పెట్టుకోవచ్చండి, ఇట్లా వాటర్లో కూడా వేసుకోవచ్చండి. సరేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం 2 నిమిషాలు అయినాక మంచిగా జ్యూజీగా అవుతాయండి. అప్పుడు మళ్ళీ మామిడికాయలు మనం కోసుకున్న మామిడికాయ ఇగో ఇట్లా అయినాయండి. ఇప్పుడు తీసేసుకుందామండి. మెత్తబడ్డాయి కదా. ఇట్లా మొత్తం ఇట్లనే ఇట్లా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. 2 నిమిషాలు అయినా అవుతుంది, 5 నిమిషాలన్నా అవుతుందండి. కొంచెం గట్టిగా ఉంటే మామిడికాయ 5 నిమిషాలు పడుతుందండి. మెత్తగా ఉంటే కొంచెం మామిడికాయ 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుందండి. ఇట్లా మంచిగా మెత్తగా క్రిస్పీగా అవుతుందండి. సరే, ఇగో ఇలా అయినాయండి మొత్తం. సరేనా ఫ్రెండ్స్, మొత్తం ప్రాసెస్ ఇలా అయింది. ఇంకా మిగతా ప్రాసెస్ చెప్తానండి. బాయిల్ చేసినాక, వాటర్లో బాయిల్ చేసినాక ఇట్లా మెత్తగా అయినాయి చూడండి. సరేనా ఫ్రెండ్స్, మరీ గట్టిగా కాకుండా ఇలా ఉడికించుకోవాలండి వాటర్లో. సరేనా ఫ్రెండ్స్, ఇలా బాయిల్ చేసుకోవాలి వాటర్లో. సరేనా ఫ్రెండ్స్, ఇంకా తర్వాత రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక బాయిల్ చేసినవి ఆరినాయండి. కొంచెం ఇవి ఆరాలండి. బాయిల్ చేసినవి ఆరబెట్టుకోవాలండి. షుగర్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలండి. తర్వాత ఈ వక్కలు వేసుకోవాలండి. బాయిల్ చేసిన మామిడి వక్కలు వేసుకోవాలండి, పుల్ల మామిడికాయలు. మళ్ళీ తర్వాత షుగర్ వేయాలండి. ఒకటేసారి వేయద్దండి. ఇక మళ్ళీ తర్వాత ఇట్లా వేయాలండి. ఇట్లా వేసుకోవాలండి. పిల్లలు అయితే మంచిగా తింటారండి, ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్. ఇది ఊరుతుందండి రేపటి వరకు. సరేనా ఫ్రెండ్స్, ఇట్లా వచ్చిన తర్వాత ముందు ఈ రేపటి వరకు మంచిగా అవుతుందండి. పుల్ల మామిడికాయతోటి బెల్లము నిల్వ పచ్చడి అని చెప్పిన కదా ఫ్రెండ్స్, నిన్న చూపెట్టిన కదా, చేసి చూపెట్టిన కదా రెసిపీ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మంచిగా ఊరి ఇగో ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కనబడుతుందండి, ఇలా వచ్చిందండి. ఇగో ఈ రెసిపీ పుల్ల మామిడికాయ బెల్లం పచ్చడి ఈ పిల్లలకి ఇష్టమండి, మంచిగా తింటారండి. సరేనా ఫ్రెండ్స్, ఇది సాక్స్ అండి. ఇది పుల్ల మామిడికాయతోటి చక్కెరతో, ఇది కూడా అట్లనే బాయిల్ చేసి వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసి, గట్టిగా ఉంటే ఒక 5 నిమిషాలు బాయిల్ చేయాలండి ఫ్రెండ్స్. ఇగో ఇలా అవుతుందండి జ్యూజీగా. ఇలా చక్కెర వేసి ఇట్లా బాయిల్ చేసినాక చక్కెర వేయాలండి. చక్కెర వేసి ఇలాచి పౌడర్ వేసి ఇట్లా కలుపుకొని బాక్స్లో ఇట్లా కలుపుకొని ఇగో నిన్న పెట్టుకున్నానండి. ఇక ఇవాళ మంచిగా ఊరిందండి. పిల్లలు ఇగో ఈ పిల్ల చూడు, మా మన్మర. ఇగో ఇదేం చేస్తుంది, ఇగో ఇట్లా జ్యూజీగా ఉంటుందండి. ఇగో తినేస్తుంది ఇట్లా. సరేనా ఫ్రెండ్స్, ఇగో మనం కూడా తినచ్చు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది.
చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నవాళ్ళు తినచ్చు. జ్వరం వచ్చిన వాళ్ళకైతే చాలా నోరు టేస్ట్ వస్తుందండి. సరేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పుల్ల మామిడికాయ రెసిపీ సాక్స్. ఇది పుల్ల మామిడికాయ నిల్వ పచ్చడి అండి. సరేనా ఫ్రెండ్స్? ఇది పుల్ల మామిడికాయ నిల్వ పచ్చడి, పుల్ల మామిడికాయ సాక్స్.